హాయ్ అండి. మార్నింగే వంటంతా అయిపోయినా పిల్లలున్నారని మళ్ళీ మధ్యాహ్నం పప్పు టమాటా అయితే వండాను. టీవీ చూసుకుంటూ ఉన్నారు. సరేలే టీవీ చూస్తున్నారు కదా అని చెరొక ప్లేట్లో అన్నం అయితే వేసిచ్చాను తింటారని. ఇంకా లోపల చూడండి సెలవులు వస్తే చాలు చదివింది ఏమీ ఉండదు గాని ఇల్లంతా మంచమంతా అన్ని బుక్సే. ఇవన్నీ సర్ది పెట్టి ఒక పక్కన అయితే పెట్టేస్తున్నాను. టీవీ రిమోట్ గురించి గుద్దులాడేసుకుంటున్నారు ఇద్దరు. నాకు నచ్చింది పెట్టట్లేదు తమ్ముడు అని అక్క ఏమో నాకు నచ్చింది పెట్టట్లేదని తమ్ముడు. ఇద్దరికిద్దరు సరిపోయారు. మా చరణ్ అయితే మరీను రిమోట్ కిందన పెట్టుకొని కూర్చుంటున్నాడు. మా వర్షి ఏమైనా తక్కువ తిన్నదా, సరేలే ఏవో ఒకటి బొమ్మలే కదా అని చూసుకొని తినేయకుండా మాడిపోయిన మసాలా దోశలా పెడుతుంది మొహం ఎప్పుడూను. ఈ బెడ్షీట్ అవన్నీ మార్నింగే పరిచాను. ఇంకా సరేలే వంట అంతా అయిపోయింది, 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొనైనా కూర్చుందాం అనుకున్నానా, ఆ లోపల ఇల్లంతా చూడండి ఎలా చేశారో. మా వరిష్ట ఉందా ఎప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఏవో ఒకటి సర్దుతూనే సర్దినవి కూడా గల్లిబిల్లి చేసేస్తూ ఉంటుంది. ఇంక ఇల్లంతా షార్ప్నర్వి అవన్నీ ఉన్నాయి. కిందనైతే మొత్తం అన్నం మెతుకులు జల్లేశారు. తిన్నది ఏమీ లేదు. మళ్ళీ నేనే తినిపించాను ఇద్దరికిని. వామ్మో, ఒకరోజు సెలవు అయితేనే ఇట్లా ఉందంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి ముందుకి. మన మదర్స్ అందరికి ముందుంది ముసలి పండుగ అన్నట్లుగానే ఉంటుంది. పిల్లలిద్దరికి అన్నం తినిపించేసిన తర్వాత వాళ్ళు జల్లిన అన్నం మెతుకులు అన్ని కూడా తుడుస్తున్నాను. ఇక్కడ వైట్ గచ్చు వల్ల మీకు ఏం కనబడట్లేదు కానీ చాలా జల్లేశారు ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా. ఇంకా గుడ్డతో తీసామంటే అన్ని అతుక్కుపోతాయి కదా, అందుకనే చీపురుతో తుడిచేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.